నమస్కారం. బహుజన్ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మాజీ సీఎం రవి నాయక్ హఠాన్ మరణం. గుండెపోటుతో తుది శ్వాస విడిచిన సీనియర్ నేత. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు వీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో అనివార్యమైన ఉప ఎన్నిక. రేపే ఈశాన్య రుతుపవనాల రాక. ఏపీకి భారీ వర్ష సూచన. గోవా రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాజీ సీఎం రవి నాయక్ ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 4 దశాబ్దాలుగా గోవా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన రవి నాయక్ మృతితో రాష్ట్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రవి నాయక్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గోవా మంత్రి రవి నాయక్ జీ మరణం వార్త నన్ను కలిచివేసింది. అనుభవజ్ఞుడైన పరిపాలనా దక్షుడిగా, గోవా అభివృద్ధికి పాటుపడిన అంకితభావం కల్ల ప్రజాసేవకుడిగా ఆయన చిరకాలం గుర్తుండిపోతారు. ముఖ్యంగా అణగారిన వర్గాల సాధికారత కోసం ఆయన ఎంతో తపన పడ్డారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల ప్రక్రియ వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అర్ధాంగి మాగంటి సునీత తన నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర ముఖ్య నేతలతో కలిసి ఈ రోజు ఆమె షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తొలిసెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అత్యంత పట్టుదలగా ఉంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసిన భారీ వర్షాల నుంచి తేరుకోకముందే ఆంధ్రప్రదేశ్కు మరో ముఖ్యమైన వాతావరణ సమాచారం అందింది. ఈశాన్య రుతుపవనాలు రేపు దేశంలోకి ప్రవేశించనున్నాయి. ఆ తర్వాత 1-2 రోజుల్లోనే ఇవి ఆంధ్రప్రదేశ్ను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే వెందిరడంతో ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి మార్గం సుగమైంది. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో సాధారణ కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న లెనినో పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణంగా చెప్తున్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ రుతుపవనాల ప్రభావం ఉంటుంది. దీనికి తోడు అక్టోబర్ 22 లేదా 23 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది ఈశాన్య రుతుపవనాలను మరింత చురుగ్గా మార్చొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అక్టోబర్, నవంబర్ నెలలో బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడడానికి అనువైన వాతావరణం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అల్పపీడనం బలపడితే తుఫాన్గా మారే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే కోస్తాంధ్ర, దక్షిణ తమిళనాడును ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొత్తగా రాబోయే రుతుపవనాలతో వర్షాలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాడపల్లిలో జరుగుతున్న వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజైన మంగళవారం అత్యంత కీలకమైన గరుడ వాహన సేవకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దాస్యానికి ప్రతిరూపమైన గరుడ వాహనంపై స్వామివారు ఊరేగుతూ దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని లోకానికి చాటి చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ గరుడ సేవను దర్శించుకోవడానికి భక్తజనం పోటెత్తారు. విశ్వక్షేణ పూజతో 5వ రోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పుణ్యాహవచనం, సప్త కలశారాధన, మహాస్వప్ననం, వసంతోత్సవం, అష్టదళ పాదపద్మారాధన, ప్రధాన హోమాలు, దిగ్దేవతా బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని కళ్యాణ మహోత్సవం, ప్రధాన హోమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భర్తను కోల్పోయిన బాధలో ఉన్న మాగంటి సునీతను అవమానించే విధంగా మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. పోల్చారం మండల పర్యటనకు వచ్చిన సునీత లక్ష్మారెడ్డి వరిగుంతలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భర్తను కోల్పోయిన బాధతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఏడిస్తే ఆమె ఏడుపును సినిమాల్లో నాటకాల ఏడుస్తున్నట్లు అనడం సిగ్గుచేటని సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు. భర్తను కోల్పోయిన బాధలో ఉన్న మహిళను ఆదరించి అండగా ఉండాల్సింది పోయి అవమానించేలా మాట్లాడడం ఎంతమాత్రం సరికాదని ఆమె హితో పలికారు. మానవత విలువలు తగ్గించే విధంగా సాటి మహిళకి సంబంధించి ఒక బాధలో ఉన్నటువంటి మహిళ మరి ఇది ఖండించాల్సినటువంటి విషయం. మరి నిజంగా బాధ అయినటువంటి విషయం. ఎందుకంటే నేను అదే పరిస్థితి నుంచి రావడం జరిగింది. నేను కూడా ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నప్పుడు నాకు మాట్లాడడం కూడా రానటువంటి పరిస్థితి. నిన్న సునీత గారు మాట్లాడుతూ ఉంటే నాకు నా రోజులు గుర్తొచ్చి నేను కూడా కంటతడబెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక మహిళ ఏడుస్తుంటే పక్కన ఉన్నటువంటి హరీష్ రావు గారు కానీ అటు ఉన్నటువంటి కేటీఆర్ గారు కానీ వారి కళ్ళలో కూడా నీళ్ళు వచ్చిన సందర్భం, మరి ప్రతి మహిళ కూడా ఏడ్చినటువంటి సందర్భం, చాలా మంది పురుషులు కూడా ఏడ్చినటువంటి సందర్భాన్ని వాళ్ళ రాజకీయం కోసం మరి కృత్రిమ ఏడుపని సినిమాల్లో నాటకం చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి మాట్లాడడం ఏహమైనటువంటి చర్య. నిజంగా కూడా దిగజాడు రాజకీయాలకు ఇది నాంది అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఒక మహిళ భర్త చనిపోయి బాధతో బయటికి వస్తున్నటువంటి వారిని ఆదరించి అక్కున చేర్చుకోవాల్సినటువంటి సమయం. రాజకీయం పక్కన పడేది కానీ అటువంటి పరిస్థితిలో నా భర్త చనిపోయి నాకు ఇంతమందిని అండగా ఇచ్చిండ్రు అని చెప్పేసి మాట్లాడుతూ తన ఉద్వేగాలకు గురై కృత్రిమ ఏర్పడైతే మీరు ఎట్లా మాట్లాడతారు? అంటే మహిళలంటే మీకు మహిళా జీవితాలంటే వాళ్ళ కష్టాలంటే మీకు అంత నవ్వులాట ఉందా అనిపిస్తుందా అని చెప్పేసి నేను అడుగుతాను. మంచి పద్ధతి కాదు అని చెప్పేసి చెప్తాను. ఓట్లు ప్రజలు ఉన్నారు. ప్రజా తీర్పులో ప్రజలు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు తప్ప మీరు మాట్లాడేటువంటి ఏదైతే అమానవీయమైనటువంటి మాటలు ఉన్నాయో అది తప్పు. మీ రాజకీయానికి దాన్ని వాడుకోదు. మహిళా జీవితాన్ని మరి ఈ రాజకీయంగా ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి నేను దాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఇమీడియట్గా దాన్ని విత్డ్రా చేసుకోవాల్సిందిగా కూడా నేను పొన్నం ప్రభాకర్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. ఈరోజు నేను కానీ సవితక్క గారు కానీ సత్యవతి రాథోడ్ కానీ మేమందరం కూడా ఇటువంటి పరిస్థితిలో వచ్చినా నిలదొక్కున్నాం. అంటే మహిళలు రాజకీయాలకు రావద్దా, వారి కుటుంబం రాజకీయ పరంగా వాళ్ళు వచ్చినప్పుడు ఇంతమందిని ఒకేసారి చూసినప్పుడు బాధ కూడా దిగమింగుకొని తను బయటకు వస్తుంది అంటే దాన్ని మనం స్వాగతించాల్సింది పోయి అవమానపడే విధంగా అవమానించే విధంగా మరి మానవ విలువలు తగ్గిపోయే విధంగా మాట్లాడడం ఏమైనటువంటి చర్యగా నేను భావిస్తూ పొన్నం ప్రభాకర్ గారికి వారి యొక్క మాటలు విత్డ్రా చేసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. లేకుంటే ప్రజాక్షేత్రంలో మేము తప్పకుండా తీసుకెళ్తాం. ప్రజలు కూడా వారికి తప్పకుండా గుణపాఠం చెప్తారు. మరీ ముఖ్యంగా మహిళలందరూ కూడా తిరగబడతారని. పిఠాపురం నియోజకవర్గంలోని యు కొత్తపల్లి మండలం ముమ్మిడివారిపాడులో ఎస్సీజెడ్ రైతుల చిరకాల కోరిక నెరవేరింది. తమ భూమికి భూమి రిజిస్ట్రేషన్లు మంజూరు చేస్తూ జీవో ఇప్పించిన పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పట్ల ఎస్సీజెడ్ రైతులు తమ కృతజ్ఞతను వినూత్నంగా చాటుకున్నారు. రైతులు సీనియర్ జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, నారాయణస్వామి, చింతా సూర్యనారాయణమూర్తి, బండి సీతయ్య కాపు, బి రాముడు, బాపనదొర ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 900 ఎకరాల రైతులకు భూమికి భూ రిజిస్ట్రేషన్ కల్పించినందుకు రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశారని తెలిపారు. రైతులకు ఇంకా మరికొన్ని సమస్యలున్నాయని వాటిని త్వరలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందని వారు హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈవేళ చాలా శుభదినం. ఎందుకంటే ఈ సజ్జ రైతుల యొక్క బాధలు కావచ్చు, వీళ్ళ కష్టాలు కావచ్చు, దశాబ్దాల పోరాటం ఇది. 2 దశాబ్దాలుగా అపరిష్కృతం కాకుండా ఎన్నో సమస్యలు ఉండిపోయాయి. అందులో ఒక సమస్య ఏమిటంటే దశాబ్దం క్రితం సజ్జ భూములు కాకుండా వదిలేసి 2200 ఎకరాల్లోనూ దఫదఫాలుగా రిజిస్ట్రేషన్ పోను
ఇంకా 1100 ఎకరాలు రిజిస్ట్రేషన్ కావాల్సిన భూములు ఉండిపోయినాయని ఎలక్షన్ టైంలోనూ దృష్టికి వచ్చింది. తర్వాత వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాన్ని అనేక సార్లు దృష్టికి తీసుకెళ్లిన ధర్మిల ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నేతృత్వంలోనూ మన శాసనసభ్యులు పిఠాపురం శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలితంగా ఇవాళ ఈ జీవో రిలీజ్ అవడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక మేజర్ సమస్య. వీరు అనేక పర్యాయాలు మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళటం వెళ్ళింది. మా వివాహ టైంలో కానీ ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఏమన్నా చేసుకోవాలన్నా కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మీరు మాకు ఉపశమనం కలిగించాలి. ఇది గత 2-3 సంవత్సరాలుగా అంటే ఎలక్షన్ ముందు వరకు అయ్యింది. తర్వాత సాఫ్ట్వేర్ మారిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చి మొత్తం రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. దీన్ని చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక దఫాలుగా మన సార్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళడం జరిగింది. అంతమందిగా గత 2-3 నెలలుగా కూడా జీవో వస్తుందని ఆశిత్యం కొంచెంగా ఆలస్యమైంది. అయినప్పటికీ మొన్నటి రోజున మన విప్ హరిప్రసాద్ వీరంతా కూడా శాసనసభ్యులు శాసన మండలిలో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఫైనల్గా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వారి మన ప్రభుత్వంలో చర్చించి దీనికి నివారణ కోసం ఈ జీవో రిలీజ్ చేయాలని చెప్పి వారి కృషిపదంగా జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ ఉన్న రైతులు కూడా అనేక సమస్యలు చెప్తున్నారు. ఇందులో ఏంటంటే ఒక రకంగా ఎవరైతే భూములు వదిలేసుకుని నిలబడి ఉన్నారో వీరికి ఒక న్యాయం జరిగింది. ఎందుకంటే ఈవేళ మార్కెట్ రేట్ ప్రకారం ఇది వస్తుంది. ఎవరైతే పాపం ఈ సెజ్ కోసం భూములు ఇచ్చి 8,000 ఎకరాలు ఉన్నారో ముందు 3 లక్షలు ఇచ్చారు, తర్వాత 5 లక్షలు ఇచ్చారు, 2 లక్షలు తర్వాత 5 లక్షలు ఇచ్చారు. వీరందరూ ఏంటంటే ఆ రోజున ఇక ఒక పరిశ్రమలు వస్తాయి, మన అందరికీ కూడా ఉపయోగం జరుగుతుందని పాపం ఆశించి భూములు ఇచ్చారు. ఇది అనేక రూపాంతరాలు చెందింది. ముందు స్టార్టింగ్లో గవర్నమెంట్ అనుకున్నారు, తర్వాత ప్రైవేట్ అన్నది అనేక చేతులు మారి ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ రాలేదు. వీరు అనుకున్నట్టుగా వీరి కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఎటువంటి ఉద్యోగాలు రాలేదు. అదే కాకుండా అనేక గ్రామాలు ఈవేళ ఈ సతిగా మనం ఉన్న ఈ ప్రస్తుత ఈ గ్రామంలో కూడా వీరెవరికి కూడా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేదు, రోడ్డుకి పర్మిషన్ లేదు, ఏ రకమైన కార్యక్రమాలు జరగట్లేదు. ఇందులో అనేక సమస్యల్లో ఈవేళ ఒక సమస్య పరిష్కారం అయింది. ఇక వీరు అనేక సమస్యలు చెప్తున్నారు. ఇవి కూడా అన్నీ కూడా మన శాసనసభ్యులు వారి దృష్టిలో ఉన్నాయి. మరొకసారి వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని మరొకసారి ఈ రైతులందరూ కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంతటి అద్భుతమైన కార్యక్రమం చేసినటువంటి మన శాసనసభ్యులకి ఈ పిఠాపురం వాసులు అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు, మనందరి దేవుడు, మా రైతులకి దేవుళ్ళ ఇక్కడ వెలసిన ఒక దేవుడే అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆయన మాకు రావడం మా అదృష్టం. ఎన్నో 2005 సంవత్సరం నుంచి మాకు ఎస్ఈజెడ్ అనే మహమ్మారి ఇక్కడ ఏర్పడి గత 20 సంవత్సరాలుగా మరి రైతులు పడే కష్టం ఆవేదన వాళ్ళ గురించి పోరాడే నాయకులను కూడా జైల్లో పెట్టి ఎన్నో హింసలు పెట్టి మరి జిఎంఆర్ సంస్థ ఒక కేవీ రావు, తర్వాత జిఎంఆర్ సంస్థ ఇలా ఎన్నో చేతులు మారుకుంటూ వచ్చి రైతులు నానా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. ఇక్కడ కొత్తపల్లి మండలంలో 4,500 ఎకరాలు, తొండలి మండలంలో 4,500 ఎకరాలు, 9,000 ఎకరాలు రైతుల దగ్గర భూసేకరణ చేసి 1,50,000 ఇస్తాం, లేకపోతే మీ భూములు మీ డబ్బులు కోర్టులో కట్టేసి మీ భూములు లాగేసుకుంటాం అనే పరిస్థితికి దౌర్జన్యంగా బెదిరించి రైతుల దగ్గర భూములు లాక్కుని అప్పట్లో 6,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తదుపరి 3,000 ఎకరాల దగ్గర రైతులు కోర్టులో వేసుకుని అవార్డు పాస్ చేయించుకుని రైతులు పోరాడి ఇప్పటి వరకు ఈ భూమిని ఆఫ్ చేశారు. గత 2014 ప్రభుత్వంలో కూడా ఏమీ జరగలేదు. 2019 ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ తగ్గొడేసి జగన్మోహన్ రెడ్డి గారు 2,180 ఎకరాల భూమిని రైతులకి రిజిస్ట్రేషన్ ఇచ్చేసి అవార్డు అయిన భూముల్ని ఉన్న భూములను స్వాధీనం చేసుకుని వాళ్ళ ఫ్యాక్టరీ కట్టుకోవడం మొదలు పెట్టారు. అదే విధంగా మరి అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి రైతులకి 1,200 ఎకరాల భూమి వాళ్ళ దగ్గర ఉండే రైతులకి రిజిస్ట్రేషన్ అయిపోయి జనసేనకి సపోర్ట్ చేసిన రైతులకి చిన్న రైతులకి అందరికీ కూడా 1,080 ఎకరాలు ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఆపు కూర్చున్నారు. ఎన్నిసార్లు తిరిగినా సరే మాకు ఎవరికి రిజిస్ట్రేషన్ చేయలేదు. ఆ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. ఇప్పుడు మాకు న్యాయం జరిగింది. కూటమి ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలో పవన్ కళ్యాణ్ గారు జనసేన ఒక దేవుడు పిఠాపురం నియోజకవర్గం రావడం, ఆ దేవుడు రావడం వల్ల ఇక్కడ ఉండేటటువంటి మరి 80 ఎకరాల్లో 800 మంది రైతులే ఉంటారు. అంత చిన్న రైతులు వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాల్లో
పిల్లలక వాళ్ళ పొజిషన్ కుటుంబం పూట గడకు కూడా ఉండే మనుషులు ఉన్నారు. అందరూ కూడా మరి ఇక్కడ ఆయన్ని భగవంతుడే కొలాలి, ఆయన భగవంతుడు వచ్చాడన్న అభిప్రాయంతో ఉన్నారు. అటువంటి చిన్న రైతులు తొక్కుని కూర్చున్న గత పోయిన ప్రభుత్వం గురించి చెప్పనక్కర్లేదు. అదేవిధంగా మరి వీళ్ళందరికీ న్యాయం చేసి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మరి ఈ రైతులను ఆదుకున్నందుకు ఆయనకి ఈ రైతుల తరఫున అందరి తరఫున నేను ఒక రైతున నేను కూడా ఆయనకి నా హృదయపూర్వకంగా పాదాభివందనం తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ సమస్యలు అంటూ ఉన్నాయి. ఇంకా ఈ రైతులకి ఎవరికి కూడా ఒక ఇల్లు పట్టా కూడా లేదు. సగలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఏ రకంగా కూడా గవర్నమెంట్ ద్వారా ఏ రకంగా కూడా లబ్ధి పొందలేదు ఇప్పటి వరకు. వాళ్ళ కౌలు రైతులు అయ్యింది, లేకపోతే పంటలకు కౌలు ఇన్సూరెన్స్ కానీ ఇటువంటివి కూడా ఇప్పుడు కూడా ఏ రకంగా కూడా వీళ్ళకి రాలేదు. ఇంకా కూడా చాలా మందికి లబ్ధి పొంది ఎన్నో సంవత్సరాల నుంచి లబ్ధి పొందలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ రోజు ఇది 2000 పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మరి ఈ సమస్యలన్నిటిని ఎందుకు కలిగించారు? ఈ రకంగా మరి ఆయన్ని మేము ఎప్పుడూ కూడా మర్చిపోం. ఎల్లప్పుడూ కూడా దేవుడిగా కొలుసుకుని ఈ పిఠాపురాన్ని మాకు ఉండేలాగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన మాకు చిరస్థాయిగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నంతకాలం కూడా ఇక్కడే రాజకీయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఎడ్యుకేషన్స్ కాదు, అందరూ కూడా చిన్న రైతులు, నిరుద్యోగులు, లేకపోతే కూలి పనులు చేసి వ్యవసాయ కూలీలు, లేకపోతే సీలకు వెళ్ళి దూరం వైపున జైలు వైపున బతికే వాళ్ళు అందరూ ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్గా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతుకుతారు. వీళ్ళందరికీ కూడా దారి చూపించినందుకు ఆ దేవుడికి ఎల్లవెల్లా భగవంతుడు మరి ఆయన చల్లగా చూడాలి, మమ్మల్ని ఆదరించినందుకు ఆయన చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. మహారాష్ట్రలోని పూణే నగరంలో నేరాలు అదుపులోకి రావడం లేదు. ముఖ్యంగా చైన్ స్నాచింగ్ ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. తాజాగా పూణే శివారులోని వార్జియా ప్రాంతాల్లో అత్యంత దారుణమైన చోరీ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలు ఒక కిరాణా దుకాణంలో ప్రవేశించిన దొంగ మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఈ మొత్తం ఘటన దుకాణంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నగర ప్రజల్లో భయాందోళన నెలకొన్నాయి. గూగుల్ బ్రాండ్ను ముందు పెట్టి చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందో జీవోలో చెప్పలేకపోయారు. ఈ సంస్థ వల్ల రాష్ట్రానికి, రెవెన్యూకి ఉపయోగం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విశాఖ ఉత్తరాంధ్ర విషయంలో మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి, అందుకే ప్రచారమే లేకుండా ఇన్ఆర్బిట్ మాల్ తెచ్చామని గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి అన్నారు. ఎక్కడన్నా ఒక జీవో ఇచ్చినప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక సంస్థ పెట్టబోతా ఉంది. పెడుతున్నటువంటి క్రమంలో ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామని చెప్పి జీవోలు చూసాం. కానీ ఇప్పటి వరకు ఇండైరెక్ట్గా ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని చెప్పి మెన్షన్ చేయడం అనేటువంటి మొట్టమొదటిసారి అనుకుంటా నాకు తెలిసి. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏదన్నా కావచ్చు. సో ఒక క్లారిటీ లేకుండా రాష్ట్రానికి తద్వారా జరిగేటువంటి ఉపయోగాలు చెప్పకుండా కేవలం బ్రాండ్ గూగుల్ అనేటువంటిది ముందు పెట్టి మీ మార్కెటింగ్ కోసం దాన్ని వాడుకోవద్దు అనేటువంటిది మా తాలూకా మీకు సలహా. రెండోది, అటువంటి సంస్థల్ని సహజంగా అటువంటి పెద్ద కంపెనీలు రావడం అనేటువంటిది మన ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని డెఫినెట్గా మన బ్రాండ్ పెరుగుతుంది. గతంలో ఇన్ఫోసిస్ తీసుకొచ్చినప్పుడు కానీ, లేకపోతే టీసీఎస్ తీసుకొచ్చినప్పుడు కానీ, లేదా రాన్స్టాడ్ లాంటి కంపెనీలు తీసుకొచ్చినప్పుడు కానీ, సో ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చినప్పుడు మన బ్రాండ్ వాల్యూ అనేటువంటి పెరుగుతాయి. సో బ్రాండ్ వాల్యూతో పాటు రాష్ట్రానికి, రాష్ట్రం తాలూకా యువతకి, రాష్ట్ర రెవెన్యూస్కి ఏంటి ఉపయోగం అనేటువంటిది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కానీ ఏ సౌండ్ లేకుండా ఇన్ఆర్బిట్ మాల్ తీసుకొని వచ్చాం. ఏ ప్రచారం, ఏ మార్కెటింగ్ లేకుండా ఇన్ఆర్బిట్ మాల్ తీసుకొచ్చాం ఈ ప్రాంతానికి, విశాఖపట్నానికి. మరో 6 నెలల్లో ఓపెనింగ్ సిద్ధంగా ఉంది. అది మా కమిట్మెంట్. ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంతం తాలూకా భవిష్యత్తు పట్ల, ఈ ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ పట్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి విజను, మా తాలూకా కమిట్మెంటు ఆ రకంగా ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రాంతాల్లో ఒకసారి స్టడీ చేయమని. డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిసర ప్రాంతాల్లో నేను ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు, ఇంకా బాగా డీప్గా వెళ్ళలేదు, కానీ ఏదో మాకు ఇష్టం లేదు, వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేస్తారనేటువంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు. కానీ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మీరు అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో వర్జీనియా అనేటువంటిది డేటా సెంటర్ హబ్. అది ఈరోజు ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా అక్కడ పెద్ద రెవల్యూషన్ వచ్చింది. అక్కడ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ఎన్నికల కమిషన్పై సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. తమకు ఎన్నికల కమిషన్పై నమ్మకం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ అనేది బీజేపీ కాంగ్రెస్ పార్టీలతో కలిసి పనిచేసే సంస్థగా మారిందని ఆయన విమర్శించారు. ఎన్నికల కమిషన్ తన స్వయం ప్రతిపత్తిని, నిష్పక్షపాతతను కోల్పోయిందని కేటీఆర్ ఆరోపించారు. ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడాల్సిన రాజ్యాంగ సంస్థ పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఆ ఓట్లు దొంగ ఓట్లన్నీ తీసేయండి, ఇది తప్పు. అభ్యర్థి సొంత తమ్ముడికే 3 ఓట్లుంటే ఇదేమెన్నిక, ఇదెక్కడెన్నిక అని చెప్పి అడుగుతున్నాము. న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము. మరి మాకైతే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు బీజేపీతో కొల్లుడై, కాంగ్రెస్తో ఎక్కడ అధికారంలో ఉంటే వాళ్ళతో కొల్లుడై పనిచేసే సంస్థ కాబట్టి మరి ఇంకా గత్యంతరం లేదంటే కోర్టుకు పోతాం. రేపు కోర్టులో కూడా పోరాటం చేస్తాం. ఇన్ని ఆధారాలు ఉన్నాయి, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రజల ముందు పెడుతున్నాం, మీడియా ముందు పెడుతున్నాం. మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా మేల్కొనాలి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ షుడ్ రెస్పాండ్. దిస్ ఇస్ అ సీరియస్ ఇష్యూ, అ గ్రేవ్ offense. Your credibility is under question. Your credibility is being questioned in Bihar. Your credibility is being questioned in Telangana. Please respond, Mr. Gyanesh Kumar. Respond करो आप इंक्वायरी करो. अभी 21-22 तारीख तक समय है. अगर जरूरत पड़ा तो 10 दिन बाद करो इलेक्शन, हमें कोई तकलीफ नहीं, कोई एतराज नहीं. पर ये जो इलेक्टोरल माल प्रैक्टिसेस हैं इसको आप करेक्ट करिए, फेयर इलेक्शन करवाइए. यहां पे जो कोल्यूजन हो रहा है लोकल ऑफिसर्स, उन पे एक्शन लीजिए, सस्पेंड करिए, ट्रांसफर करिए. जिन्होंने भी ये हरकत की है उनको आप पनिश कीजिए, यही हमारी मांग है. హైదరాబాద్ నగర శివార్లో మళ్లీ రేవు పార్టీ కలకలం రేగింది. మాదక ద్రవ్యాలు, మద్యం, క్యాసినో కాయిన్స్తో సాగే ఈ రాత్రి పార్టీలకు మరోసారి తెరలేపిన ఘటన ఇది. రాచకొండ పరిధిలోని మహేశ్వరం మండలం చెర్రాపల్లి సమీపంలోని కె చంద్రారెడ్డి రిసార్ట్స్లో ఈ రేవు పార్టీ జరిగింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎస్పటి పోలీసులు రాత్రి ఆలస్యంగా దాడులు నిర్వహించి రిసార్ట్స్లో జరిగిన అశ్లీల విందును అడ్డుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ పార్టీని గుంటూరుకు చెందిన ఫర్టిలైజర్ కంపెనీ డీలర్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన కంపెనీకి చెందిన ఇతర డీలర్లను, వ్యాపార భాగస్వాములను కలిపి బిజినెస్ గ్యాదరింగ్ పేరుతో ఈ రేవు పార్టీ నిర్వహించినట్టు తెలుస్తోంది. రాత్రంతా సాగిన ఈ పార్టీలో 7 మహిళా డాన్సర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని పోలీసులు తెలిపారు. ఈ మహిళలు హైదరాబాద్, బెంగళూరుకు చెందినవారని సమాచారం. వారితో పాటు పలువురు వ్యాపారవేత్తలు, యువకులు కూడా పార్టీలో పాల్గొన్నారు. దాడుల సందర్భంగా పోలీసులు పెద్ద మొత్తంలో మద్యం సీసాలు, క్యాసినో కాయిన్స్, సౌండ్ సిస్టమ్, పార్టీ లైటింగ్ సామగ్రులను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు పార్టీలో పాల్గొన్న వారిని విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ నిర్వాహకుడైన ఫర్టిలైజర్ డీలర్ను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై సంబంధిత ఎక్సైజ్, మాదక ద్రవ్య నియంత్రణ విభాగాలు కూడా సమాచారం సేకరిస్తున్నాయి. ఆగన్నా ఎందుకు తీస్తున్నారు? ఎట్లా ఉన్నారు కదా, ఆగితే ఏమైందన్న, తీయడానికి ఏమైతుంది? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ 10పై ఎస్టీఎఫ్డి టీం తనిఖీలు నిర్వహించగా 1600 కేజీల గంజాయి చాక్లెట్లు ఉన్న సంచిని గుర్తించారు. గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎక్సైజ్ పోలీసులను చూసి పరారయ్యాడు. పట్టుకున్న గంజాయి చాక్లెట్లను సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. టోటల్ ఇవే కదా. కూకట్పల్లి నియోజకవర్గంలోని పర్వత్ నగర్, అల్లాపూర్ ప్రధాన రహదారి ప్రతిరోజు వేలాది మంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు నరకయాతనగా మారింది. మురికి నీళ్లు, చెత్తతో నిండిన ఈ రహదారి పరిస్థితి దారుణం. స్థానికులు శాశ్వత పరిష్కారం చూపాలని జీహెచ్ఎంసీని డిమాండ్ చేస్తున్నారు.